ఆ రామరాజ్ పాస్వాన్ గారు కేంద్ర మినిస్టర్ గా ఉన్నారు. పాస్వాన్ కాదండి, పాస్వాన్ కాదు, రామ్దాస్ అథ్వాలే. రామ్దాస్ అథ్వాలే మహారాష్ట్ర నుంచి. సారీ, సబ్జెక్ట్ కరెక్షన్. అత్వాలే గారు కేంద్ర మినిస్టర్ గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే ఈ స్థాయిలో ఉండేటప్పుడు ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోనూ ఆయనకున్నటువంటి సింపథైజర్ గా మాట్లాడి ఆ రోజున చేసినటువంటి వాక్యాలు అటువంటి వాక్యాలు చేయకూడదు. ఆ ఇప్పుడు వాక్యాలు నిన్న ఇప్పుడు ఆయన సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు కదండి, ఆ స్క్రిప్ట్ ఎవరు? మీ తాడేపల్లి నుంచి వెళ్ళిందా ఆ స్క్రిప్ట్? ఆయన కాగితం ఇలా పట్టుకొని చదువుతున్నాడు చాలా స్పష్టంగా, ఎక్స్టెంపోర్ చెప్పినట్టు రాలా. వాసుదేవ్ గారు మీరు క్రిస్టల్ క్లియర్ గా ఇంకోసారి వీడియో ప్లే చేయండి. ఎక్కడ కూడా ఆయన స్క్రిప్ట్ చదివేటట్లేదు, చాలా స్పష్టంగా ఉంది. మళ్ళీ మీరు చూడండి, మీ దగ్గర కూడా ఉండి ఉంటుంది, చాలా స్పష్టంగా ఉంది. చివరిలో జగన్మోహన్ రెడ్డి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన. వీడియో మొత్తం నేను చూసాను సార్, వీడియో మొత్తం నేను చూసా. ఆయన చెప్పిన విధానం మీరు ఆయన చేత సెల్ఫీ వీడియో రిలీజ్ చేయించి ఆయన ఎక్కడికి తీసుకెళ్లారండి మీరు? మంచి ప్రశ్న వేశారు సార్. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోజున నారా లోకేష్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడారని, వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టారని మీరు తీసుకెళ్లి జైల్లో పెట్టి మరి బెయిల్ రాకన్నా ఒక 2 నెలలు ఉంచారు. తర్వాత వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగలేదని వ్యక్తిగత కారణాలు, వాళ్ళ అమ్మగారికి చూసుకోవడానికి ఎవరు లేరు, వాళ్ళకు ఉన్నటువంటి 5 అక్క చెల్లెలు కూడా మరి అబ్రాడ్లో లండన్లో ఉన్నారు, నేనే ఇక్కడ ఉన్నాను, నేను చూసుకోవాలి అని చెప్పి ఆయన చేసుకున్నటువంటి మానవత దృక్పథంతో మరి కోర్టు వారు వాళ్ళకి ఇంకొకరి మాతృమూర్తుల్ని తోలనాడుతూ చేసినప్పుడు ఈ మానవతా దృక్పథం కాకెత్తుకుపోయిందా? దుర్భాషలాడినప్పుడు జనం అడుగుతారండి, ఇది కడుగుతారు, అడగటం కాదు. వాసుదేవ్ గారు ఒక వ్యక్తిని ఎన్ని రకాలుగా హింసించాలి అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 అధికారంలో ఉన్నప్పుడు ఇదే బోరగడ్డ అని ఒక సేటర్ అని, ఒక ఫ్రాడ్ అని, ఒక డబ్బులు డిమాండ్ చేసే సెటిల్మెంట్ అని ఆయన్ని చాలా రకాలుగా చేసా. అప్పుడు కూడా చాలాసార్లు అరెస్ట్, ఆయన మీద ఎఫ్ఐఆర్లు కట్టించడం, అరెస్ట్ చేసి జైలుకి పంపించారండి. ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ విషయంలో పోరాటం చేసిన వ్యక్తి బోరగడ్డ అనిల్ కుమార్. ఈ బోరగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఆ యొక్క పంతులు గారు, శర్మ గారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఆయనకి సపోర్ట్ గా ఉండే, ఆయనతో పాటుగా ఈయన ఆ పింక్ డైమండ్ అనుకున్న ఆస్తుల వివరాలు కానీ, బంగారం కానీ, నగలు కానీ, అలాగే డబ్బులు కానీ చాలా అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగాయని చెప్పి దాని మీద పోరాటం చేసిన వ్యక్తి బోరగడ్డ అనిల్. అయితే అది పర్సనల్ గా ఈయన తీసుకొని ఇదే బోరగడ్డ అనిల్ని ఎన్నో ఇబ్బంది పాలు చేశారు. లేని పింక్ డైమండ్ గురించి పోరాటం చేయటం ఏంటండి లక్ష్మణరావు గారు? ఇది ఎప్పటి మీరు ఆ సిపాయిలు తిరుగుబాటు అప్పటి కథలు చెబితే ఎవరు వింటారు? మీకన్నా నాకన్నా చౌదరి గారికి బాగా తెలుసు, మీకన్నా నాకన్నా చౌదరి గారికి బాగా తెలుసు. ఆయన అక్కడ స్వామివారి పాదాల దగ్గర ఉంటాడు. తిరుపతి అయిపోతే చౌదరి గారి తిరుపతి అయినంత మాత్రం తెలుసు, ఆయన తెలుసు సమగ్రంగా టీటీడీలో ఉన్న వ్యవహారం మొత్తం ఆయన తెలుసు. చౌదరి గారు ఒక నిమిషం సార్. బోరగడ్డ అనే వ్యక్తి అనామకుడు కాదు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళకి వాళ్ళ సెటిల్డ్ ఫ్యామిలీయా, సెటిల్మెంట్ చేసే వ్యక్తి? వినండి సార్, వినాలి సార్. ఇక్కడ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఆయన లండన్ లో డిగ్రీ పొందాడు, ఆయన లండన్ లో చదువుకున్నాడు, విద్యాభ్యాసాలు, ఆయన వెల్ ఎడ్యుకేటెడ్, ఆయన ఒక లాయరు. ఆయనకి భారత రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి అన్ని రకాలుగా వినమ్మ మర్యాదల గురించి మనం మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు ఒక మర్యాద ఇస్తాడు కదా, పక్షపూర్తంగా అరెస్ట్ చేయాలని చెప్పి మీరు చెప్తున్నారు. రంగనాయకం గారిని ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు రంగనాయకం గారిని అరెస్ట్ చేసిన వైసీపీ ప్రభుత్వంలో అక్రమార్షం జరగలేదా?
అచ్చెన్నాయుడు నీకు గారిని ఎందుకు అంత ఆపరేషన్ సలుపు? చేయాల్సిన వ్యక్తిని లాక్కొని అంత రాలేదా? సలుపు ఎందుకమ్మా సాక్షాత్ మీ నీకు? కంపెనీ తీసుకుని వచ్చి అంత సలుపు ఆయన్ని ఎందుకు టార్చర్ వచ్చిందమ్మా? చేయలేదా? మీరు కస్టడీలో వినాలా? టార్చర్ చేయలేదా? సుజాత గారు, మీరు చెప్తున్నారు మాట్లాడినప్పుడు తపస్సు మాటలు మీడియా మన ముందుకు అధినాయకులు వచ్చి ఏం మాట్లాడినారు? వినేవాళ్ళు ఉంటే మన చెప్పేవాళ్ళు, పార్టీలో ఉన్న వ్యక్తులు ఏం వినేవాళ్ళు మాట్లాడినారు? వినేవాళ్ళంతా మన చెప్పేవాళ్ళు పార్టీలో ఏదైనా ఉన్న కథలు వ్యక్తులకి చెప్తారు అన్నట్టుంది. అధికార ప్రతినిధికి ఏం మాట్లాడమని మనం బోర్గడ్డ చెప్తూ అనిల్ ఉన్నాము. బోర్గడ్డ అది అనిల్ మీరు వెల్ సెటిల్డ్ గ్రహించాలా? వ్యక్తి, అంతేగాని మంచి ఈ రోజు వ్యక్తి. వచ్చి ఇంకా చెప్పండి, ఆయన గాంధీ ఆత్మగౌరవం మీద మహాత్ముడు అంతటి గొప్పవాడు, మీరు restriction నెహ్రూ మీద అంత గొప్పవాడు ఈ అని రకంగా చెప్పండి. మాట్లాడతారంటే ఎవరు సమాధానం వాళ్ళు చెప్తారు? మాట్లాడే మాటలకి మీరు ఒక ఒక్క క్రెడిబిలిటీ మాట ఉండాలి. గ్రహించాలి. బోరగడ్డ సుజాత గారు, లాంటి ఇక్కడ వ్యక్తులు ఎవరు వెనకేసుకొస్తారా? అభ్యర్థులు మీ పార్టీ లాంటి పరువు పోతుంది. మీ ఎవరు పార్టీ మాకు ప్రోత్సహించరు. సంబంధం లేదని చెప్పేసి బూతులు తిట్టమని పక్కన ఎవరు పెట్టింది. ప్రోత్సహించరు. మీరు అతని కానీ తరఫున దీన్ని మాట్లాడుతున్నారు. తీసుకొని మీరు మాట్లాడే విధానం వల్ల అటువంటి కనబడతా వ్యక్తిని ఉంది. ఎవరు కూడా మీరు అంత వాళ్ళ దారుణంగా పార్టీ వ్యక్తిగా కనబడుతూ చెప్పుకోరు. ఉంటే మీరు ఈ రోజు వెనకేసుకొస్తున్నారంటే వ్యక్తుల మీద ప్రజలకు వ్యక్తిగతంగా అర్థమవుతుంది. దూషించి వాళ్ళ వెనక నుండి ఎవరు క్యారెక్టర్ చేయించారు, చేయొచ్చు. ఎవరు చేయిస్తున్నారు, వాళ్ళ తెర ముందు వ్యక్తిగత ఎవరున్నారు వాళ్ళ అన్నది. ఫ్యామిలీలో రోడ్డు మీద మీరందరూ పడవచ్చు. స్క్రిప్ట్ వాళ్ళ ఇస్తే కుటుంబ సభ్యులు చదివేవాళ్ళే ఆడవాళ్ళు కదా. రోడ్డు మీద పడవచ్చు. వాళ్ళ ఆయన కుటుంబ బోర్గడ్డ సభ్యులకి కూడా అదే చేస్తున్నాడు. రక్తం స్క్రిప్ట్ పంపిణీ వచ్చింది జరగవచ్చు. చెప్తున్నాడు. కానీ మీ కుటుంబ ఆల్రెడీ సభ్యులకి చెప్తున్నారు. మీ మీ పార్టీ కుటుంబంలో నుంచి ఉన్న బయటకు కుటుంబ వచ్చేసిన సభ్యులకి అధికార రక్తం ప్రతినిధులు పంపుతారు. చెప్తున్నారు. ఎంతకర్థం మీరు మాకు తట్టుకోలేరు. తాడేపల్లి నుంచి మీరు స్క్రిప్ట్ తట్టుకోలేరు. వస్తుంది, ఎందుకంటే అది చదివేమంటే మీ ఫ్యామిలీలో ఉన్న మా ఆడవాళ్ళు జీవితాలు ఆడవాళ్ళు సంకనాగిపోయినట్టే. మీ ఫ్యామిలీలో ఉన్న దాన్ని ఎవరు మహిళలు నమ్ముకొని మీరు బూతులు స్త్రీలు మాట్లాడొద్దు ఎంతో అని మీ మహిళలు పార్టీ ఆడవాళ్ళు నుంచి బయటకు వచ్చిన ఎంతో అధికార మహిళలు ప్రతినిధులు ఆడవాళ్ళు స్వయంగా కాదు. చెప్తున్నారు. వాళ్ళు స్త్రీలు కాదు. పోతాను ఎందుకంటే కృష్ణమురళి వాళ్ళ చెప్పాడు, మీద రకరకాల స్క్రిప్ట్ వచ్చిన బంకులు మీరు చేశాను, అంతకంటే నేను చెప్పాను అని చెప్పి నేను బూతులు మాట్లాడాను, ఎవరిని తిట్టమంటే అని తిట్టాను అని చెప్పి ఈ రోజు పోసాని కృష్ణమురళి చెప్తున్నాడు. బోరగడ్డ అనిల్ పేపర్ జోన్ చదువుతున్నాడు. ఇవి అనుకుంటే తెర వెనుక నాటకాలు ఎవరికి తెలియదని అనుకోకండి. రైట్ రైట్ సుజాత గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి. సుజాత గారు లెట్ హిమ్ కంప్లీట్ మీరు ఆగండి. ఇది పద్ధతి కాదు. ఇక్కడ ఏం చెప్తానంటే వాసుదేవన్ గారు, మేము ఎవరిని కూడా అభ్యాసం లాంగ్వేజ్ మాట్లాడమని ఎవరు చెప్పరు. పవన్ కళ్యాణ్ గారు చెప్తారా? రాయపాటి అరుణ గారు మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుపూర్వోత్తరాల గురించి మాట్లాడండి, లేకపోతే సుశాంత్ గారు మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుపూర్వోత్తరాల గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పారా? జగన్ గారు నాకు చెప్పారా? పవన్ కళ్యాణ్ తిట్టమని, చంద్రబాబు నాయుడు గారు తిట్టమని, లేకపోతే ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? సోదరి గారిని తిట్టమన్నారు. ఎవరెవరు చెప్పరండి. మనం విచక్షణ కొన్ని రూపంలో మనం కోల్పోతాం. ఇప్పుడే కోల్పోతాం. రైట్ ఒకసారి చౌదరి గారి దగ్గరికి వెళ్దాం అండి. ఓకే మీరు చెప్పారు కదా, చౌదరి గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. పెద్ద రాజధాని చేయడం ఎందుకన్నా. రైట్ చౌదరి గారు. ఓకే లక్ష్మణరావు గారు చౌదరి గారు రెండు అంశాలు క్లియర్ గా మోసన కృష్ణమురళి గారిని, బోరగడ్డ అనిల్ని వాళ్ళ క్యారెక్టర్ అసెసినేట్ చేశారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అభ్యర్థులు అని చేస్తే తిట్టారు. వాళ్ళకి రంకు బంకులు అంటగట్టారు కాబట్టి వాళ్ళు కూడా బయటకు వచ్చి అంటగడతారండి. సరే అందరూ మెళ్ళో పేగులు వేసుకుని తిరిగేయండి. మధ్యలో లలిత హాస్పిటల్ డాక్టర్ని మధ్యలోకి తీసుకురండి. ఒక నిమిషం చౌదరి గారు, ఇప్పుడు బోరగడ్డ అనిల్ది హిందూ ధర్మం, హిందూ సంప్రదాయానికి చెందిన కుటుంబం కాదు. ఆయన పింక్ డైమండ్ కోసం అసలు పింక్ డైమండే లేదు. లేని పింక్ డైమండ్ కోసం పోరాటం చేయడం ఏంటనేది ఒక ప్రశ్న. ఆయన ఎవరో తిరుపతిలో ఉన్న శర్మ గారికి తరఫున మాట్లాడాట. ఈయన గుంటూరులో ఉన్న బ్రాహ్మణ సంఘాల మీద దాడి చేసిన కేసులు కూడా ఈయన మీద ఉన్నాయి. మన మస్తాన్ రావు గారు గుంటూరు వాస్తవులు కాబట్టి ఆయనకు బాగా తెలుసు. ఈ బట్టతలకి మోకాలికి ముడేసే వ్యవహారం ఏందో అర్థం కావట్లేదు. రెండోది, కడప వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 16 మందితోటి సిట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మీ ఫెయిల్యూర్ కూడా కనిపిస్తుంది. ఏంటంటే వైఎస్ఆర్సీపీ హయాంలో 4 అనుమానాస్పద మరణాలు చోటు చేసుకుంటే మీరు వచ్చిన 9 నెలల్లో 2, ఇంకా 4 ఏళ్ళు 3 నెలలు ఖాళీ ఉంది. ఇంకెన్ని చోటు చేసుకుంటారు?